వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్త అట. అటు సైడ్ వాళ్ళను బూతులు తిట్టారు, అసభ్యంగా మాట్లాడారనే కేసులో అరెస్ట్ అయితే ఆయన ఏదో కన్ఫెషన్ ఇచ్చారట. అందులో 37 అంటే ఇండివిజువల్ హ్యాండిల్స్తో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయట. అందులో యువా టీవీ పేరు కూడా దేనికంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐడియాలజీని, వ్యూస్ని జనాల్లోకి పంపించారట. అండ్ వాళ్ళు ఏదో కంటెంట్ ప్రిపేర్ చేసి ఇస్తే ఈ వేదిక 36-37 వేదికల ద్వారా జనాల్లోకి పంపించారు అనే కన్ఫెషన్ ఇచ్చారట. నాకు ఫస్ట్ ఆశ్చర్యం కలిగింది, 2 బాధ కలిగింది, 3 చాలా డిస్ట్రెస్టింగ్. అది చాలా డిస్ట్రెస్టింగ్ అది చాలా. ఎందుకని యువా టీవీ యొక్క మొదటి లైనే, అసలు ఫస్ట్ అక్షరమే, నువ్వు కోటి కాదు 10 కోట్ల రూపాయలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి భార్య గారి గురించి ఏమన్నా ఒక అక్షరం తప్పు మాట్లాడమని చెప్పండి. 10 కోట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి కోడలి గారి గురించి ఒక్క అక్షరం తప్పు మాట్లాడమని చెప్పండి. 10 కోట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించో వాళ్ళ భార్య గురించో ఒక్క అక్షరం తప్పు మాట్లాడమని చెప్పండి. ప్రాణం పోయినా యువా టీవీ వేదిక మీద అవకాశమే ఉండదు. అండ్ యువా టీవీ వేదిక మీద ఏదైతే కంటెంట్ ఉందో అది పబ్లిక్లోనే ఉంది కదా. అసలు వాళ్ళు మా కంటెంట్ ఇవ్వడం ఏంటి, ఆ కంటెంట్ పంపించడం ఏంటి, అసలు పంపించిన కంటెంట్ ఏంటి, అండ్ వాళ్ళ ఐడియాలజీని పంపించడం అంట. ఒక వైసీపీ ఐడియాలజీనే కాదు, వైసీపీ ఐడియాలజీని పంపించాం, టీడీపీ ఐడియాలజీని పంపించాం, జనసేన ఐడియాలజీని పంపించాం, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు, బీఎస్పీ అన్ని ఐడియాలజీలు పంపించాం. ఎందుకని ఏ రాజకీయ పార్టీ ఐడియాలజీ అయినా కూడా పేదోడి వైపు నిలబడతామంటారు, ప్రజలకు మేలు చేస్తాము అంటారు. పేదోడి వైపు నిలబడతామంటారు, ప్రజలకు మేలు చేస్తాము అంటారు. అంతేగాని ఇన్ని వేల వీడియోస్ ఉన్నటువంటి యువా టీవీ వేదిక మీద ఒక్క ఇంటి ఆడబిడ్డను కానీ, లేక ఒకరి భార్యనో, లేకుంటే ఇంకొకరి కోడలను, ఇంకొకరి కూతురునో, ఇంకొకరి చెల్లెలను కించపరిచినట్లుంటే మీరెవరో మమ్మల్ని తిట్టక్కర్లే, మీరెవరో మమ్మల్ని పాయింట్అవుట్ చేయక్కర్లే. ఒక్క దగ్గర అదిగో ఇక్కడ నువ్వు వాళ్ళని తిట్టావు, అదిగో వాళ్ళని అసభ్యంగా మాట్లాడావు, అదిగో పవన్ కళ్యాణ్ గారినో, లోకేష్ గారినో, జగన్ గారినో, చంద్రబాబు గారినో, కాంగ్రెస్ గారినో, ఇంకొకరినో అసభ్యంగా మాట్లాడావు అని చెప్పి ఒకటి చూపించండి. నా జీవితం అంతా సగం గుడ్డు కొట్టించుకొని కనిపించి వీడియోలు చేస్తా అని చెప్పిన. అసలు సంస్కారం లేకుండా మాట్లాడడం ఏంటి, ఒకరి ఐడియాలజీ మేము పంపించడం ఏంటి, ఒక ఏమంటారు, ఒక పెద్దదో చిన్నదో నేను చాలాసార్లు చెప్పాను, మాకున్న పరిధిలో మా ఛానల్ వేదికగా ఏ పార్టీ ఐడియాలజీలైనా కనుక పంపిస్తారు, ఏ పార్టీ ఐడియాలజీలైనా పంపిస్తారు. అంతేగాని ఎవరో 18 గంటలు పనిచేసి నానా కష్టాలు పడుతూ ఉంటాం. ఒకరు మా కంటెంట్ ఇచ్చేది ఏంది, ఇచ్చిన ఆ కంటెంట్ మేము ఎగ్జిక్యూట్ చేసేది ఏంది. ఒకవేళ ఏమైనా పార్టీలు షేర్ చేయొచ్చు, అదిగో వాళ్ళ విధానం ఇది, అదిగో వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు, వీళ్ళని ప్రకటించారని. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైపు నుంచి వస్తాయి, వైసీపీ వాళ్ళ వైపు నుంచి వస్తాయి, కంటెంట్ అన్ని వైపుల నుంచి వస్తాయి. నన్ను ఏ గ్రూపులో యాడ్ చేసినా ఆ గ్రూప్లో ఉండి మాకు పనికి వచ్చే కంటెంట్ ఉంటుందేమో చూసుకుంటూ ఉంటారు అంతే. మరి ఇంకెవరో ఇటువంటిదంతా ఇచ్చి నాకు ఇది చూస్తానే ఒకసారిగా చాలా ఇబ్బంది అనిపించింది, బాధ అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది. అరే అటువైపు ప్రభుత్వం ఏమో బూతులు మాట్లాడైతేనో, అసభ్యతను కంట్రోల్ చేస్తాము అంటే దాన్ని స్వాగతించుకుంటూనే అన్ని పార్టీలో ఉన్న వాళ్ళను కూడా అదే విధంగా కంట్రోల్ చేయండి అని చెప్పి అంటే, అదే విధంగా కంట్రోల్ చేయండి అని చెప్పి వేరే సార్లు చెప్పాం. అన్ని పార్టీలో ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయండి, అందరూ బాధితులే, చిన్న చితక మాలాంటి వాళ్ళు బాధితులే, పెద్దవాళ్ళు బాధితులే. అంతేగాని సోకాల్డ్ ఫ్రంట్ లైన్ మీడియా అని చెప్పుకునే వాళ్ళలాగా మేమేమి ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని చెప్పి ఎక్కడైనా కనుక వీడియోలు, డిబేట్లు పెట్టి అంత చిల్లర, అంత నీచ స్థాయికి ప్రాణం ఉన్నంత వరకు దిగజారిపోం. రాత్రి కూడా ఒక ఛానల్ వాళ్ళు పెట్టారు, జగన్ కొంపలో, తాడేపల్లి కొంపలో, ప్రాణం పోయిన చంద్రబాబు కొంప, పవన్ కళ్యాణ్ కొంప, ఎక్స్ కొంప, వై కొంప, జగన్ కొంప, ఇంకొకరి కొంప అని చెప్పి ఎప్పటికీ అనం. అది అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరో మరి చిన్న పిల్లలు, పెద్ద ఏమి తెలియని వాళ్ళు కనుక వచ్చి కామెంట్లు నీ సంగతి చూస్తారు. నేను ఏంట్రా బాబు, ఎవరి సంగతి ఎందుకు చూస్తారు, ఎవరి సంగతి ఎందుకు చూస్తారు? ఒక నాయకుడిని విమర్శిస్తే నేరమా? ఒక నాయకుడిని విమర్శిస్తే, ఒక నాయకుడిని ప్రశంసిస్తే నేరమా? ఒక ప్రభుత్వాన్ని విమర్శిస్తే, ఒక ప్రభుత్వాన్ని సమర్థిస్తే నేరమా? ఒకరి విధానపరమైన నిర్ణయాల మీద విమర్శలు చేస్తే నేరమా? రాజకీయాల మీద విమర్శలు చేస్తే నేరమా? ప్రజాస్వామ్య పరిధిలో భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించుకుంటూ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకుంటూ
ఆ హద్దులు దాటకుండా, ఏ హద్దు దాటకుండా మా మా ప్రొఫెషన్లో మేము, మా పరిధి మేరకు మేము ముందుకెళ్తూ ఉంటే ఇది పెద్ద నేరమా? ఇది పెద్ద పాపమా? ఒక నాయకుడిని అడగడమే పాపమైతే, పేదోడికి మేలు జరగాలి అని చెప్పి అటువంటి ఆలోచనలు ఉండడమే పాపమైతే, ప్రజాస్వామ్యం బలం కావాలి అని చెప్పి అనుకోవడమే నేరం అయితే, అటువంటి నేరాలు పదే పదే చేయడానికి మేమైతే సిద్ధంగానే ఉన్నాం. అవే నేరం అయితే, పేదోడికి మంచి జరగాలి, పేద పిల్లలకు మంచి విద్య కావాలి, పేదోళ్ళకు వైద్యం కావాలి, విద్యా వైద్యమే ఎవరికైనా కనుక మొదటి ఆయుధాలు, ఎవరికైనా విద్య వైద్యం అందుబాటులో ఉంటే ఆ జీవితాలు బాగుపడతాయి అని చెప్పి ఆకాంక్షించడమే నేరం అయితే, ఆ నేరం 1000 సార్లు చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. అదే నేరం అయితే బూతులు మాట్లాడే వాళ్ళని కంట్రోల్ చేయండి. ఎవరో ఇవ్వడం ఏందో దానికి ఏమంటారు, దాంట్లో వీళ్ళకు బుద్ధి పెట్టారు. ఎవడైనా మనిషి అన్నాడు 37 పేర్లు ఎవరు గుర్తుపెట్టుకురా ఆయన చెప్పారట, వీళ్ళు ఏదో రాశారంట, ఎక్కడి నుంచి ఆ లిస్టు పోయిందని చెప్పి విమర్శలు కూడా ఉన్నది, వేరే విషయం లేదు. ఎక్కడి నుంచి అన్నా పోనీ ఏమన్నా ఇవ్వండి అంటే, మనం తప్ప ఎవరు ఉండొద్దు ఫీల్డ్లో, మనం తప్ప ఈ ప్రొఫెషన్లో ఎవరు ఉండొద్దు, మనం ఏం మాట్లాడాలని నడవాలి, ఎదుటోడు ఏం మాట్లాడొద్దు, మనం హద్దులు దాటి ప్రవర్తించినా కూడా మందే న్యాయం, ఎదుటోడు పద్ధతిగా ఉన్నా అది అన్యాయం. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ కథ? మరి 4.5 దశాబ్దాల ఇంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలిసి జరుగుతున్నాయో తెలియక జరుగుతున్నాయో, మరి ఆ సార్ ఆలోచన సారంటే గుర్తొచ్చింది. ఆ సార్ ఆలోచన అంటే తెలియదు కానీ సారంటే ఏం గుర్తొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ, వీళ్ళు సరిపోయిన వాళ్ళు సరిపోయిన వాళ్ళు, వీళ్ళు పదే పదే మాట్లాడుకునే మాటలు ఏంటివి? ఎంత బూతులు మాట్లాడుకుంటారు. మీడియా ఛానళ్ళలో కూర్చొని వాడు వీడు చెత్తనా కొడుకు, కొర్జానా కొడుకు, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆ స్కిన్ డిసీజ్ దాని మీద మాట్లాడతారు బూతులు రకరకాలుగా. పప్పు అంటారు, ముద్దపప్పు. ఎక్కడైనా యువ టీవీ వేదిక మీద కొందరు చంద్రాలు అంటారు, పవనాలు అంటారు, జగ్గడు అంటారు, రకరకాలు. యువ టీవీ వేదిక మీద ఒక్క పదం చూపించండి, ఇటువంటి పదాలు ఒక్క పదం చూపించండి, అది మా సంస్కారానికి సంబంధించిన విషయం. విమర్శలు అంటారా? ఇప్పుడు మేము మా ప్రొఫెషన్లో ఈ మీడియా ఫీల్డ్ అనుకున్నప్పుడు మేము ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఆ ఎక్స్ప్రెస్ చేయడంలో అగ్రెసివ్నెస్ ఉండొచ్చు, సెటైర్లు ఉండొచ్చు, పంచులు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. అది ఒక రకమైన ఎక్స్పీరియన్స్. ఒక పత్రిక చూసుకుంటే పత్రిక లెఫ్ట్ సైడ్ కింద కార్టూన్ ఉంటుంది, పైన కార్టూన్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. సో ఒక్కో విషయాన్ని ప్రజలకు చేరవేసేకి ఒక్కొక్క దారి ఉంటుంది, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటాయి. అవన్నీ కనుక ఎక్కడ పరిధి దాటకుండానే కదా ఎవడు ప్రతోడు బెదిరించేయడం, ఇంకేదో అనడం ఇదేందో నాకు అర్థం కావట్లే. విమర్శ భూత అవుతుందా? ఒకరితో విభేదించడం భూత అవుతుందా? ఒక నిర్ణయంతో విభేదించడం భూత అవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారులను ఎంతమంది సలహాదారులను పెట్టుకుంటే ఆయన వీడియోలు చేశాం వ్యతిరేకించుకుంటూ. ఆ బిల్డింగ్లకు కలర్లు వేయడాన్ని ఎన్ని రోజులు వేసిన దగ్గర నుంచి హైకోర్టులో ఆ కలర్లు తీసేసేంత వరకు వ్యతిరేకించుకుంటూ వీడియోలు చేసాం. అవన్నీ మరి వ్యతిరేకించాలి, అన్నీ అట్లనే ఉన్నాయి కదా. ఒక వీడియో మేమేమి డిలీట్ చేయం, అన్నీ అలానే ఉన్నాయి కదా. ఏందో మరి అసలు మరి ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో మీ ఇష్టం అబ్బా.